ఈ నెల 10వ తేదీన తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వచ్చి రాగానే ఆయన అత్యంత ఆగ్రహంతో మాట్లాడారు. ఎంపీల గుండెలు బితుకుబితుకుమన్నాయి. ఎంపీల్లో ప్రతి ఒక్కరికి తగిలే విధంగా మోదీ తీవ్రంగా మందలించారు. 1984 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి కేవలం 2 సీట్లు లభించాయి. గుజరాత్లోని మెహసానా సీట్ నుంచి ఏకే పాటిల్ ఎన్నికయ్యారు. హనుమకొండ సీట్ నుంచి జంగారెడ్డి గెలిచారు. నాడు రాజీవ్ గాంధీ బీజేపీని హమ్దో హమారే దో అని ఎద్దేవా చేశారు. ఇవాళ గుజరాత్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నది, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నది అని ఆయన ప్రశ్నించారు. ఆయన మాటలకు ఎవరికీ నోరు పెగల్లేదు. మీకంటే ఓవైసీ బెటర్ అని మోదీ నిష్ఠూరమాడ్డం అన్నిటికంటే అవమానకరమని ఒక ఎంపీ అన్నారు. తెలంగాణ ఎంపీలను మోదీ ఎందుకు టార్గెట్ చేశారు? ఎంపీలకు మోదీ క్లాస్ తీసుకునేందుకు 5 రోజుల ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హైదరాబాద్ వెళ్లి వచ్చారు. పార్టీలో అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడుతున్న నేతలను ఆయన తీవ్రంగా మందలించారు. ఉంటే ఉండండి, పోతే పోండి అని ఆయన హెచ్చరించారు. బహుశా సంతోష్ ద్వారా నివేదిక అందిన తర్వాతే మోదీ ఇలా విరుచుకుపడ్డట్లు సమాచారం. మోదీ అంతటితో ఆగలేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేందుకు 2 రోజుల ముందు బీఆర్ఎస్ ఎంపీలను పిలిచి మాట్లాడారు. ఆయన పిలిపించి మాట్లాడారా, లేక వారే కలుసుకునే ప్రయత్నం చేశారా అన్నది స్పష్టంగా తెలియదు. కరీంనగర్, వరంగల్ సమస్యల గురించి మాట్లాడేందుకు మంత్రుల ద్వారా అపాయింట్మెంట్ కోరితే మోదీ వెంటనే పిలిపించారని బీఆర్ఎస్ ఎంపీ ఒకరు చెప్పారు. విచిత్రమేమంటే మోదీ ఈ సమావేశంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తాను ఏదో సోషల్ మీడియాలో చూశానని, కేసీఆర్ బాగా బరువు తగ్గినట్లు కనపడ్డా కోలుకుంటున్నట్లు తెలిసిందని మోదీ వారికి చెప్పారు. కేసీఆర్ కోలుకోవడం చాలా మంచి పరిణామం అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కేసీఆర్ గురించి మోదీ మాట్లాడిన మరో 3 రోజులకు కేసీఆర్ అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చారు. తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు అన్నిటినీ తుత్తునీళ్లు చేస్తూ దాదాపు గంటన్నరకు పైగా తన ఒరిజినల్ స్టైల్లో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఇంతకాలం స్తబ్దంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ చాలా ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఏ విషయాలు ప్రస్తావించారు, అన్నీ నిజాలే మాట్లాడారా అన్నది ప్రశ్న కాదు. మళ్లీ విజృంభిస్తారని కేసీఆర్ చెప్పడం చర్చనీయాంశమైంది. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కృంగిపోయిన పార్టీకి మరోసారి ఆశలు రేకెత్తాయి. తెలంగాణకు బిఎల్ సంతోష్ వెళ్లి రావడం, మోదీ తమ పార్టీ ఎంపీలను విమర్శించడం, బీఆర్ఎస్ ఎంపీలను పిలిచి మాట్లాడడం, ఆ తర్వాత కేసీఆర్ రంగప్రవేశం చేయడం, ఈ 4 ఘటనలకు ఏమైనా అంతఃసంబంధం ఉన్నదా? అంతకుముందే తెర వెనుక ఇంకా ఏమైనా పరిణామాలు జరిగాయా? ఏమైనా ఒక విషయం మాత్రం స్పష్టం. మోదీ పూర్తిగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఒకవైపు వచ్చే ఏడాది ప్రథమార్థంలో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికలు జరగాల్సి ఉండగా తెలంగాణపై మోదీ ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తున్నారు? పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పరస్పర వ్యతిరేక విమర్శలు గుప్పించుకుంటుండగా ఆ రాష్ట్రాన్ని వదిలి తెలంగాణను పట్టించుకోవాల్సిన తక్షణ అవసరం ఏమున్నది? తెలంగాణలో రేవంత్ రెడ్డి రోజురోజుకు బలోపేతం కావడం, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఆయన అన్ని విధాలా అండదండలివ్వడం మోదీ దృష్టికి వచ్చే ఉంటుంది. తెలంగాణ బీజేపీ నేతలు పరస్పరం ఘర్షించుకోవడం, స్థానిక పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేయడం మొదలైన వాటిని మోదీ హర్షించడం లేదు. కేసీఆర్ ఆరోగ్యం గురించి చాలా మందికి తెలియని సమాచారం మోదీకి ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో జరిగే పరిణామాలు, రేవంత్ రెడ్డి ఎదుగుతున్న తీరు ఆయన గమనించకుండా ఉంటారా? అయితే మోదీ తదుపరి ఎత్తుగడ ఏమిటో ఎవరు అంచనా వేయగలరు? మోదీ గురి ఎక్కడో ఉన్నట్లు కనిపించినా అది ఎక్కడ తగులుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానానికి ఇలాంటి పరిణామాలు పట్టకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అంచనా వేయకుండా ఉంటారా? ఈ పరిణామాలన్నిటి వెనుక ఒక విషయం స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలోనే కాదు, భారతీయ జనతా పార్టీలో కూడా కర్త, కర్మ, క్రియ నరేంద్ర మోదీయే. సందేహం లేదు. ఆయనే అన్నీ. మోదీయే పార్టీ అధ్యక్షుడు, దేశ ప్రధానమంత్రి కూడా. బీజేపీలో సాధారణంగా పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థానంలో ఉన్నవారు పార్టీ వ్యవహారాలను నిర్వహిస్తూ పార్టీ అంతర్గత సమావేశాల్లో కీలక నాయకులతో చర్చించి వ్యూహరచన చేసేవారు. లాల్ కృష్ణ అడ్వాణీ, అటల్ బిహారీ వాజ్పేయి, మురళీ మనోహర్ జోషి, కుశాభావు ఠాక్రే, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి హేమాహేమీలు పార్టీ అధ్యక్షులుగా ఉన్నంత వరకు బీజేపీ కార్యాలయంలో ఒక రకమైన ప్రజాస్వామిక రాజకీయ వాతావరణం ఉండేది. వెంకయ్య నాయుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ పార్టీని నిర్వహించేవారు.
చాలామంది కేంద్ర మంత్రులు పార్టీ కార్యాలయానికి తమ శాఖలో తీసుకుంటున్న నిర్ణయాల గురించి తెలియజేసేవారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో జాతీయ అధ్యక్షులే నిర్ణయం తీసుకునేవారు. ఒక చేతిలో ఎన్డీఏ ఎజెండా, మరో చేతిలో బీజేపీ జెండా ఇత్యాది నినాదాలను వెంకయ్యే రూపొందించేవారు. అయితే 2020లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా నియామకం తర్వాత పూర్తి నిర్ణయాధికారాలు మోదీ, అమిత్ షా చేతుల్లోకి వచ్చేశాయి. ఎవరిని ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలనేది నడ్డా చేతుల్లో లేకపోవడమే కాదు, కనీసం ఆయన్ను సంప్రదిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2 ఏళ్ల క్రితం బాగా పనిచేస్తున్న ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అకస్మాత్తుగా తొలగించారు. ఆయన ఢిల్లీకి వచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలుసుకున్నారు. నన్నెందుకు తొలగించారు సార్ చెప్పండి అని టీవీ చూస్తున్న ఆ జాతీయ అధ్యక్షుడిని అడిగారు. ఆయన ముఖం తిప్పకుండా రిమోట్తో ఛానల్స్ మారుస్తూ నన్ను తొలగించమన్నారు, నేను తొలగించాను అంతే అని జవాబిచ్చారట. ఇదే విధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను, ముఖ్యమంత్రులను నియమించే విషయం మోదీ, అమిత్ షాలకు తప్ప మరెవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. కొందరు బీజేపీ నేతలకు తమను ముఖ్యమంత్రులుగా నియమిస్తున్న విషయం చివరి వరకు తెలియదట. పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నా పేరు నిర్ణయిస్తారని ముందే తెలిస్తే షర్టు మార్చుకుని వచ్చేవాడిని కదా అని ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఒక నేత ఆశ్చర్యపోయారట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 14 మంది బీజేపీ ముఖ్యమంత్రుల్లో జాతీయ స్థాయిలో తెలిసిన వారి పేర్లు తక్కువే. ఆసక్తికరమైన విషయం ఏమంటే, ఇప్పుడు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఎవరూ ఊహించని, ఇప్పటివరకు ఎవరికీ తెలియని 45 సంవత్సరాల నితిన్ నవీన్ను నియమించారు. పార్టీలో ఆయన కంటే సీనియర్లు, అనుభవజ్ఞులైన నేతలు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మోదీ, అమిత్ షాలు ఒక జూనియర్ నేత ద్వారా వారందరికీ పనులు అప్పగిస్తారన్నమాట. ఈ నెల 16న నితిన్ నవీన్ తన కొత్త పదవి పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చినప్పుడు హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. తద్వారా తాము నియమించిన వ్యక్తిని అందరూ ఆమోదించాల్సిందేనని నిక్కచ్చిగా సంకేతాలు పంపారు. అయినప్పటికీ ఒకరిద్దరు పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు మరికొందరు నేతలు కొత్త అధ్యక్షుడికి స్వాగతం చెప్పకుండా ముఖం చాటేశారని సమాచారం. ఈ నియామకంపై జిల్లా అధ్యక్షులు కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. కానీ వారు ఏమి చేయగలరు? బీహార్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించడం స్పష్టంగా తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్తో ఏకాభిప్రాయం కుదరక పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది. నితిన్ నవీన్ నియామకంతో ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదనే సంకేతాలు మోదీ స్పష్టంగా పంపారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను సంప్రదించకుండానే కేంద్ర మంత్రి పంకజ్ చౌదరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. దీనిపై ఆదిత్యనాథ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఒక రకంగా కాంగ్రెస్ సంస్కృతి బీజేపీలో ప్రవేశించింది. పార్లమెంట్లో బిల్లుల విషయంలో కూడా మునుపెన్నడూ లేని రీతిలో దూకుడు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఎంత తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నా రాష్ట్రాల్లో ఓటర్ జాబితాల సమగ్ర ప్రత్యేక సవరణను ఉధృతంగా అమలు చేస్తున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్లో అనేక మందికి ఉద్వాసన చెప్పనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో అడ్వానీ వివిధ రాష్ట్రాల్లో అరుణ్ జైట్లీ, అనంతకుమార్, వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, గోవిందాచార్య, ఉమాభారతి వంటి నేతలను ప్రోత్సహించి జాతీయ స్థాయికి తీసుకువచ్చారు. ఇప్పుడు అలాంటి రెండో తరం నేతలెవరూ కనబడ్డం లేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, బీజేపీలో ఇతర పార్టీలోలాగా లుకలుకలు పైకి కనబడవు. నాయకుడు గెలిపిస్తున్నంత వరకు ఎవరూ ఏమీ మాట్లాడరు. మరి కొత్త సంవత్సరంలో పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు?